ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్, ఆయన సిద్ధాంతంలోని, ఆయన రాజకీయ సిద్ధాంతం దాంట్లోనే ద్వేషం పెంచడం, అలజడి సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆ ప్రాసెస్లోనే వాళ్ళతో ఏదో ఒకటి చేయించి దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం, అధికారంలోకి రావడం. కానీ ఎన్టీ రామారావును కొట్టాలంటే లక్ష్మీపార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేస్తారు. మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలడు. అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరం తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ని కట్టినా చేయగలరు, సీన్లు క్రియేట్ చేయగలరు, రెచ్చగొట్టగలరు. ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తాడు. అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అటాక్ చేస్తుంటాడు. ప్రతిపక్షాల మీద చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో లేకుండా తిడుతుంటాడు. తిట్టి ఇవే నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు. ఈయన లక్షణాలు ఏమున్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిందంట, ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది. టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం 4 బస్సుల అద్దాలన్నా పగలాలా, 2 బస్సులన్నా తగలబడాలా, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది. ఇది పూర్తిగా ఆయన అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని, సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ నెగటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో, ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ, ఆయన అభిమానుల్లో కానీ, ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం పొందుతారనుకునే వాళ్ళు కానీ ఇదే నెగటివ్ లక్షణాలే ఉంటాయి. ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసిన ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో, ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన, ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది. మిగిలింది దర్యాప్తులు తేలితే బయటికి రాక తప్పదు. ఎవరు దోషులో, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఇలాంటి చిన్న వాటికి కానీ, వీటికి బెదిరో లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. జగన్ గారి నాయకత్వం, ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం, ప్రజల కోసం నిలబడడం, ప్రజల్లో ప్రజలకు మంచి చేయాలని తపన పడడం, అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం అని ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి, కార్యకర్తల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఎక్కడ ఎవరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్లేదు.